గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద అఘోరి హల్చల్ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవాలంటూ పట్టుపడుతూ హడావిడి చేసింది. విజయవాడ వైపుకు వెళ్లేటువంటి రహదారిపై బైఠాయించి రచ్చ చేయడంతో కాసేపు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద అఘోరి హల్చల్ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తానని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రైమ్ 9 ఏపీ ఇన్ఫోటేటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు చెప్పండి. అఘోరి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తోంది. మరి ఈ సందర్భంగా అఘోరి ఈ ఉదయం ఏదైతే జనసేన కేంద్ర కార్యాలయం ఎదుట బైఠాయించింది, అంటే ఎదురుగానే ఉన్నటువంటి హైవేపై బైఠాయించి పవన్ కళ్యాణ్ని కలిసే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్ళను అని భీష్మించుకొని కూర్చుంది. అయితే తొలుత నడిరోడ్డుపై కూర్చున్నటువంటి అఘోరిని పోలీసులు సర్ది చెప్పి ఆమెను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. అయితే రోడ్డు పక్కనే కూర్చొని పవన్ కళ్యాణ్ కలవందే ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని తను భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే జరిగిన పరిణామాలు, దీనికి దారి తీసినటువంటి పరిస్థితులను మనం చూస్తే కనుక ఈ ఉదయం ఆమె ఏదైతే అఘోరి కారు షెడ్లో తన కారును సర్వీసింగ్కి చేస్తున్నటువంటి తరుణంలో మీడియా ప్రతినిధులు కొంతమంది వెళ్ళి వీడియో తీస్తున్నటువంటి సమయంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మీడియా వెనక్కి తగ్గని నేపథ్యంలో అఘోరి వారిపై దాడి చేసినట్టుగా సమాచారం వచ్చింది. మరి ఈ దాడిలో ఒక విలేకరికి కూడా గాయాలైనట్టు, తనను ఏదైతే ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. ఆ తర్వాత పోలీసులు కూడా దీనిపై వారించి పోలీసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా విననటువంటి పరిస్థితుల్లో ఆమె పోలీసులపై కూడా దురుసుగా వ్యవహరించారనేటటువంటిది కూడా మరో సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఏదైతే మనసు బాధించినటువంటి అఘోరి అక్కడికక్కడే కూర్చొని పవన్ కళ్యాణ్ని కలవాల్సిందే, హిందూ ధర్మంపై తాను పోరాటం చేస్తున్నాను, హిందూ ధర్మాన్ని మకిలం చేస్తున్నటువంటి వీరందరినీ కూడా శిక్షించాలి అనే దానిపై తన పోరాటం కొనసాగుతుంది అంటూ అంతేకాకుండా మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చిమీరుతున్నటువంటి తరుణంలో వీటినన్నింటినీ అరికట్టాలంటే పవన్ కళ్యాణ్కే ఇది సాధ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ని కలవాల్సిందే. కలిసి తను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి తరుణంలో తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి తన దృష్టికి వచ్చినటువంటి అంశాలు, హిందూయిజం, అలాగే హిందూ ధర్మ పరిరక్షణవాదం అనేటటువంటి దానిపై కూడా చర్చించాలి. అంతేకాకుండా దేవాలయాల ధ్వంసం, వీటన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి డిమాండ్తో ఆమె ఈ రోజున మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కేంద్ర కార్యాలయం సమీపంలో ఆమె బైఠాయించారు. ఏదైతే విజయవాడ హైవేపై బైఠాయించి తాను భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద చూస్తే తాను ఈ పవన్ కళ్యాణ్తో చర్చించాలి, సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో అనుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఏదైతే ఎన్నికలకు ముందు మహిళలకు మద్దతుగా తాను కొన్ని ప్రకటనలు చేశారు, అలాగే చిన్నారుల అఘాయిత్యాలు, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అంశాలను తాను ప్రస్తావించారు. వాటికన్నిటికీ సంబంధించి కూడా చాలా వరకు తన దృష్టికి వచ్చిన వాటిని రోజుల వ్యవధిలో, గంటల వ్యవధిలో దీనికి పరిష్కార మార్గాలు కూడా మహిళలు అలాగే చిన్నారులు తప్పిపోయినటువంటి అంశాల్లో ఆయన పరిష్కార మార్గాలు కూడా చూపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా హిందూ ధర్మం దారి తప్పుతోంది, హిందూ ధర్మానికి గొట్టలు పెట్టుగా కొన్ని అంశాలు మారుతున్నాయటువంటి తరుణాలను కూడా ఆయన ఎన్నికల ముందు ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత వాటిపై కూడా గట్టిగా గళం విప్పారు. ఒక అధికార పక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో దేశవ్యాప్తంగా తన హిందూ ధర్మ పరిరక్షణవాదాన్ని గట్టిగా వినిపించినటువంటి నేతగా ఆయన ఇప్పుడు మిగిలారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కలిసి తాను కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ అలాగే జ్యోతిర్లింగాలు వీటినన్నింటినీ కూడా సందర్శిస్తున్నటువంటి తరుణంలో ఆమె కూడా అఘోరి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కలవాలి, తన వాదన, తన డిమాండ్స్ ఏంటనేవి పవన్ కళ్యాణ్తో చెప్పి ఒప్పించుకోవాలి అనేటటువంటి
ప్రతిజ్ఞ అక్కడ పూనారు. మరి ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఎదుట ఆమె బైఠాయించడం జరిగింది. మరి ఈ బైఠాయించిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కలవాలని ఆమె భీష్మించుకొని కూర్చుంటే ఇక్కడ పోలీసులు మాత్రం, పోలీసులే కాదు సమీపంలో ఉన్నటువంటి పాదచారులు అయితేనేమి ఇతరతర ప్రయాణికులు అయితేనేమి ఆమె భక్తి పారవస్యానికి ఏదైతే కృపాగ్నులు కావాలనేటటువంటి నేపథ్యంలో వారు కూడా కొంతమంది రోడ్డుపై ఎక్కువగా జన సమీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వారిని కూడా నివారించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద ఏది ఏమైనా జనసేన పవన్ కళ్యాణ్ని కలవాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి అని భీష్మించుకొని కూర్చున్నటువంటి అఘోరి పరిస్థితి ఇప్పుడు చూస్తే అక్కడైతే కనుక కాసింత ఉద్రిక్త పరిస్థితులే నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే జరిగినటువంటి 2 సంఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా ఏమిచ్చి కేసులు కట్టాలా, ఏం చేయాలా అనే దానిపై కూడా మదన పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఇప్పుడు అఘోరి హల్చల్కి సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు మితిమీరో లేకపోతే హద్దులు దాటి వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఏంటంటే ఇక్కడ ఉన్నతాధికారులు వారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారమే ఇక్కడ వ్యవహరించాల్సింది. పలు దేవాలయాల్లో కూడా తన నగ్న రూపంతో దేవాలయాలను సందర్శించడానికి కూడా పలుమార్లుగా అడ్డుకున్నటువంటి పోలీసుల వ్యవహార శైలిపై కూడా ఆమె చాలా ఆగ్రహంతో, ఏదైతే అఘోరి చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అఘోరి విషయంలో వేచి చూడాల్సి ఉంది. చందు. రైట్ యువరాజ్, థ్యాంక్ యూ.